చికెన్ ఆ? చికెన్ 100 రూపాయలు చికెన్ రాదు. 100 రూపాయలు చాలు మన ఇద్దరికే కాబట్టి. ఆ? డబ్బులు లేవు. ఆ, 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 ఆ. డబ్బులు లేవు మన ఇద్దరికే కాబట్టి 100 రూపాయలు. మందుకి ఆ? మందుకి ఏంటంటే చెప్తా కొడతా. ముందుకు లేదు ఏం లేదు. నిన్నగా తినింది నువ్వు ఏడ తిన్నాను నిన్న? ఆ? తినలా తెచ్చుకొని తాగిందాన్ని తీసి నా ఒక రెండు పీస్ ఉంటుంది. ఎంతంటే అది కాదే మొన్న తెచ్చింది కదే. మొన్నే నేను తినలే అసలు. ఇప్పుడు జలుబు చేసినట్టు చికెన్ తెస్తే బాగలేదు, రేపు హాస్పిటల్ కనుక్కున్నా నేను. అబ్బా ఆ? జ్వరం రావట్లా, ఆ? జలుబు కాబట్టి చికెన్ మీద అలిగావా? నోరేం బాగాలేదు. మా జీవితం ఉదయం లేసి జలుబు అన్నారు, బాగలేదన్నారు, హాస్పిటల్కి అన్నారు. పోయేసి వచ్చినాం, టాబ్లెట్లు మింగతాం, చికెన్ తింటాం, జ్వరం లేదు కాబట్టి. ఇప్పుడు ఏముంది అయితే నీకు? జలుబు. జలుబుకే చికెన్ ఒక మాత్ర వేసుకోకూడదా? సిట్రిజన్. చికెన్ తినాలనిపిస్తుంది, సిట్రిజన్ వేస్తుంది. 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, అంతకంటే ఏమీ లేవు. నువ్వు కరెక్ట్ గా చెప్పు, చికెన్ తెమ్మంటావా లేదు మళ్ళా తెచ్చుకున్నావా? చికెన్ తినాలనిపిస్తుందే. తినేది కాదు రేవతి, మొన్నే తిన్నావు కదా అందుకే అంటుంది నేను. మొన్న తినలా, నేను ఒక్కడే తినేసావు. అది నేను ఒక్కడే తినేది కాదు, 2 రోజుల క్రితం తిన్నావు కదా. 100 రూపాయలు ఉంటే రేపు పనికి వస్తుంది కదా ఆదివారం. చెప్తే అర్థం కావట్లా నీకు? మైండ్ పని చేస్తుందా లేదా? నెలాఖరిది. నెలాఖరు అయితే ఇంక డబ్బులు లేవు నా దగ్గర. అమ్మ ఇచ్చింది, అది నువ్వు వీలా. మీ అమ్మ ఇచ్చిందా? మా జీవితం. మా అమ్మ ఇచ్చింది, నాకు బాగాలేదని 100 రూపాయలు చికెన్ తెచ్చుకోమానని. లేకపోయి నువ్వేమో ఇచ్చినట్టు పెద్ద ఓవర్ యాక్షన్. వస్తే శాలరీ వస్తే 3 రోజులే ముచ్చట, 4వ రోజు మళ్ళీ రేవతి 10, 20 అంటారు. 100 రూపాయలు చికెన్ సరిపోదు అనుకుంటా మనకి. సరిపోద్దయ్యా, నా ఒక్కదానికి సరిపోద్ది. కూర చేస్తావా ఫ్రై చేస్తావా? కూరే చేస్తాం. ఫ్రై ఏమి చేసుకో. కూర అయితే కొంచెం దాంట్లో పులుసు లాగా చేపించుకొని మా అమ్మ చేత తినాలి. అబ్బో సరే. నాటుకోడి ఎట్టా లేవు. నాటుకోడి ఎట్లా ఉండమే? కోడి వచ్చేది 1000 రూపాయలు 2000 అంటుంటే. అవును. చికెన్ 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 తొందరగా చికెన్ తెస్తే నాకేమి ఇస్తావు? ఏమేమంటవా? అన్నం పెడతా. అన్నం పెట్టి కొంచెమే ఎక్కువ. మొన్న తిన్నాను కాబట్టి స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. ఉదయం నుంచి అన్నం తిన్నాను నేనా? నిన్నెవరు తినొద్దా? నేను ఫ్యామిలీ కోసం రక్తం చెందించి నేను పెట్టి నీకు అమ్మగా కడుపు నిండిపోయి నీళ్ళు ఎందుకని తినలే. నువ్వు బాగలేదని చెప్పిన దిగులతో వచ్చాను. నువ్వు వచ్చేళ్ళకి చికెన్ తీసుకురా తిందా అంటున్నావు. అవును, నీకు బాగానే ఉంటది, నువ్వు ఏడున్నా బాగుంటావు. మేమే సరిపోదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, తెచ్చుకోవచ్చు కదా. మీ అమ్మను పంపించే. చికెన్ షాప్ నేను పోయినా. చికెన్ షాప్ మనుషులు బారు, కుక్కలు జంతువులు పోతుంటాయి. మనుషులే. పాపని పెట్టుకొని నేను పోలేను, మా అమ్మకి హెల్త్ బాగాలేదు. ఎవరు పోతారా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుంది ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే మేము పనుకునేది, అంతలో పంపిస్తున్నావు బయటికి. ఏం కాదు. ఆహా, టీ ఎంత బాగుందో. టీయా కాఫీయా? కాఫీ. కాఫీ. రసం? దానిలో రసం ఉండాలి కదా. 3 రోజుల క్రితం పెట్టి రసం వేస్తా పో. నీకు సరిపోద్దా? 3 రోజుల క్రితం పెట్టాను. నువ్వు తినవా? ఏమి అది రసం అంటరా? నువ్వే కదా పెట్టింది, నువ్వే తిన అమృతంగా. హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను యూట్యూబ్ లో తమ్ముళ్ళు కూడా పెట్టేసా. హెల్త్ బాగాలేక టీ తాగుతున్నాము, కొంచెం తలనొప్పి ఉంది, రేపు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి. వెళ్ళాము మార్నింగ్. ఉదయం వెళ్ళిపోయారా? ఉదయం వెళ్ళి చూపించుకొని వచ్చేసాము. జలుబు చేసి అట్లా ఉందంటే అదేం ఫీవర్ అదేం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే జలుబుకు సంబంధించి అయ్యి నొప్పులు అయ్యి ఉంటాయి కదా, లేవు. ఓన్లీ జలుబు. హెల్త్ పెయిన్, బాడీ పెయిన్స్. బాడీ పెయిన్స్ అనబోయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీ పెయిన్స్ అనబోయి అందులో నేను సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు జలుబు మీద జ్వరాలు, జ్వరం మీద అయ్యి తింటే
కామెడీలు అయ్యి వస్తే ఎందుకు అని అంటారు కదా. నేను ఏమనుకున్నానంటే మీకు జ్వరాలు వచ్చేసినాయేమో వెళ్ళేసి మాత్రలు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి రేపు సెలవు కూడా పెడదాం అనుకున్నా. జ్వరాలు ఏం రాలే, క్లారిటీగానే ఉన్నది. ఉదయం జ్వరం అంటివి కదే, బాగలేదు, హెల్త్ బాగాలేదంటివి కదా. బాగలేదన్న జ్వరం అని చెప్పలా, బాగా వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడు, జ్వరం అని చెప్పలా. నేను వీడియో పెట్టింది నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడమంట. మళ్ళీ పెడతావులే, అసలు నీకు వీడియో పెట్టడం వచ్చా? రేపు సబ్స్క్రైబర్లు వచ్చి మనీ వచ్చినాక యూట్యూబ్లో అప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా పెట్టాలి, డూప్లికేట్ ఏం పెట్టకూడదు. ఒరిజినల్ గానే పెట్టమంటాను. ఆడ ఏడ తిట్టుకొని అవి కూడా పెడతాడు ఆయన, అవి కట్ చేసుకుంటారు. అది నా ఛానల్, ఇది నీ ఛానల్. నీ ఛానల్ పెట్టని పెట్టుకో, నా ఛానల్లో కొంచెం సంస్కారం పద్ధతి అవి ఏర్పడేటట్టు పెట్టు. అప్పుడు నన్ను తిట్టుకోకుండా ఉంటారు. నిన్ను ఎంతమంది తిట్టుకుంటారో, ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో నీకు. ఇప్పుడు చూసా తిట్టుకుంటున్నారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్న చూసా. ఆ ఫాలోవర్స్ లోనే నిన్ను తిడుతున్నారు. ఆ ఫాలోవర్స్ లోనే తిట్టకూడదు, అందరు లైక్ చెయ్యాలి. ఇప్పుడు 5 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన్నారు. సరేలే, నిదానంగా వస్తుంది, తప్పే ఉంది. ఒరిజినల్ గా చేస్తున్నాను కాబట్టి నిదానంగా వస్తాయి. మొత్తం లేడీసే వస్తున్నారు, వంటలు అవి ఇవే వస్తున్నాయి. లేడీస్ బాగా లేడీస్కే తెలుసు కాబట్టి, ఆ కష్టాలు ఎట్లుంటాయి ఆడవాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబ్ చూసుకున్నావా? పల్లవి ప్రశాంత్ అన్నట్టు అమ్మలు అక్కలు అందరికి, నా తోటి మిత్రులకి అందరికి నమస్కారాలు అన్నట్టుగా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా ఛానల్ ని. రాజు నన్ను కిండల్ చేస్తున్నాడు, కానీ సబ్స్క్రైబర్లు పెరగాలి నాకు. ఏదో ఒకటి చిన్న చిన్న కంటెంట్ పెడతాను, రోజుకి ఒక్కొక్క వీడియో తీసి పెడతాను. ఇంట్లో జరిగేటివే నార్మల్ గా, పెద్ద పెద్ద వీడియోలు ఏం పెట్టను. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఆయన తీసుకెళ్ళడు. నువ్వేం డ్యూటీ చేస్తున్నావు, డ్యూటీ చేసిన రోజులన్నీ లేదు. నువ్వేం పని చేస్తున్నావు, నీకు అది ఎక్కువైంది ఇది తక్కువైంది, అది ఎక్కువైంది ఇది తక్కువైంది అంటే ఎట్లాగా బయట అడుగు పెట్టలేకపోతుంది. మా పాప పెద్దదైతే వెళ్ళిపోతా బయటికి, అప్పుడు ఎక్కడికెక్కడికి పోయాను అనేది కూడా పెడతా కంపల్సరీ. ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికైనా వెళ్తాం ఖచ్చితంగా. నేను చాలా ఎగ్జిబిషన్ పెట్టారు కావల్లో, తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళాలా. ఎంత దూరం నుంచే కావాలా? కావాలి మనకి ఎంత దూరం? కావాలనే ఉన్నాం. అదే ఎంత దూరం? ఎగ్జిబిషన్ నడిచిపోవచ్చు. నడిచిపోవచ్చా? అంత దూరం. బ్రిడ్జ్ అవతలే కదంట. అవును, బ్రిడ్జ్ అవతల అంటే ఏడు నుంచి ఎంత దూరమా? ఎన్ని కిలోమీటర్ల? 2 కిలోమీటర్లు అనుకో. 2 కిలోమీటర్లు పాపం తీసుకుని నడిచిపోగలనా? ఆటో ఎక్కి వెళ్ళు. ఆటో ఎక్కాలంటే ఛార్జీ డబ్బులు ఇస్తే కదా. ఛార్జీగా డబ్బులు టికెట్ గార్డింగ్ చేస్తాను నేను. ఏం టికెట్ కి? దాని లోపలికి వెళ్ళాలి, టికెట్ కావాలి ఎగ్జిబిషన్ లోపలికి. నేను అనేది ఒక భర్తగా తండ్రిగా నీ బాధ్యత. భర్తగా తండ్రిగా బాధ్యత. ఎగ్జిబిషన్ వచ్చింది, తీసుకెళ్ళాలి. మాకు కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని సంతోషాలు అన్ని ఉంటాయి, తీసుకెళ్తే. తల్లి నీకు దండం, తల్లి నీ సంతోషాలు ఆపు. నేను కానీ సోదంతా ఆపేసి అన్ని 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 కావాలి నీకు.